హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. తిరుపతిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన సొంత భర్తతో కలిసి తన స్నేహితురాలపైన అత్యాచారం చేపించి అదంతా కూడా వీడియో షూట్ చేసిందని చెప్పి ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇదంతా కూడా నిజంగానే జరిగింది. ఈ సంఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అయితే ఆమె పేరు ప్రణవి కృష్ణారెడ్డి. ఆమె ఒక యూనివర్సిటీలో బిఎల్ చదువుతుంది. ఇదే క్రమంలో కర్నూలుకి చెందిన ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయం కాస్త చాలా క్లోజ్గా అయింది. ఎంతలా అంటే ఈ కర్నూలుకి చెందిన అమ్మాయి ప్రణవి కృష్ణారెడ్డి వాళ్ళ ఇంటికి డైలీ వెళ్తూ వస్తుండేది. ఇదే క్రమంలో ప్రణవి కృష్ణారెడ్డి వాళ్ళ భర్త తాగుడికి బానిసయ్యాడు, గంజాయికి అలవాటు పడ్డాడు. అలాగే ఈజీగా డబ్బులు ఎలా సంపాదించాలని ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. భార్యాభర్తలు ఇద్దరు చేతులు కలిపి ఈ మహిళను మోసం చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఒకరోజు ప్లాన్ చేసుకున్నారు. ఆ మహిళను ఒకరోజు ఇంటికి పిలిచింది ప్రణవి కృష్ణారెడ్డి. పిలిచిన తర్వాత బిర్యానీ పెట్టింది. బిర్యానీలో గంజాయి పెట్టింది. పాపం ఆ మహిళకి ఆ బిర్యానీలో గంజాయి ఉన్న సంగతి తెలీదు. తినేసింది. తిన్న తర్వాత ఆ మహిళ ఆ గంజాయికి మత్తులోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ ప్రణవి కృష్ణారెడ్డి తన ఫ్రెండ్ బట్టలన్నీ తీసేసి వాళ్ళ భర్తతో శృంగారం చేయించి అదంతా కూడా వీడియో షూట్ చేసిందనే వార్త ఇప్పటి వరకు బయటకు వచ్చింది. నిజంగానే శృంగారం చేయించిందా, నిజంగానే అత్యాచారం చేయించిందా అనేది ఇప్పటి వరకు తెలియదు. అసలు ఆ ఫోటోల్లో ఏముంది, ఆ వీడియోల్లో ఏముంది, అసలు ఈ భార్యాభర్తలు ఎందుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు అనే విషయాలు ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే ప్రణవి కృష్ణారెడ్డి ఆమె ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తనకి కాల్ చేసి, నువ్వు నా సంసారాన్ని పాడు చేసావు, నైట్ నువ్వు నా భర్తతో ఎలా ప్రవర్తించావో నీకు తెలుసా అని ఆమెను భయపెట్టింది. నా దగ్గర వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, 5 లక్షలు ఇస్తే నిన్ను వదిలేస్తా, లేదంటే నిన్ను బయట పెడతా, ఏది ఎంచుకుంటావో ఎంచుకో అని చెప్పేసి ఆమెకు చెప్పేసింది. అయితే ఆమె మొత్తానికి చాలా వరకు కూడా భయపడింది, చాలా బ్రతిమలాడింది. ఎంతలా అంటే ఈమె భయపెట్టడం కూడా అలాగే భయపెట్టింది. నేను మన స్నేహితులందరికీ చెప్పేస్తాను, లేదంటే మీ ఇంట్లో చెప్పేస్తాను, మీ అన్నతో చెప్పేస్తాను, ఆఖరికి నిన్నెవరైతే చేసుకోబోతున్నారో ఆ అబ్బాయికి కూడా నేను చెప్పేస్తానని చెప్పి భయపెట్టింది. అయితే ఈ అమ్మాయి చనిపోదామని డిసైడ్ అయింది. మొత్తానికి ధైర్యం చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈ వార్తని షేర్ చేసుకుంది. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి మొత్తం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ భార్యాభర్తలను ఇద్దరిని అరెస్ట్ చేసి విచారించారు. విచారణలో కొన్ని విషయాలు కూడా బయటపడ్డాయి. అంటే ఈ బిర్యానీలో గంజాయి కలిపెట్టడం కాదు, ఇంతకుముందు తను ఏదైతే ఫుడ్ తినిపించిందో అందులో కూడా ఆ అమ్మాయి గంజాయి తినిపించిందంట. సో ఇలాంటి షాకింగ్ నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. అలాగే గతంలో కూడా వేరే ఒక 3 మహిళలను కూడా ఇదే విధంగా వాళ్ళు వేధించి వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. అయితే ఇప్పుడు ఆ కేసు కూడా నడుస్తుంది. అయినా కానీ వీళ్ళు ధైర్యం చేసి ముందుకు వచ్చారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రణవి కృష్ణారెడ్డి బిఎల్ చదువుతుంది, నాకు చట్టాలన్నీ తెలుసు, ఒకవేళ అరెస్ట్ అయితే నేను బయటికి ఈజీగా వస్తాను, నాకు సెక్షన్స్ అన్నీ తెలుసు కదని ఒక ధైర్యం చేసిందేమో. ఆ భర్త లేకపోతే భర్త కూడా సపోర్ట్ చేశాడేమో, భర్త బెదిరించాడేమో, నువ్వు చేయకపోతే నేను చంపేస్తానని. ఎందుకంటే తను ఆల్రెడీ గంజాయికి బానిసయ్యాడు కాబట్టి. సో మొత్తానికి ఇది చాలా దారుణం అని చెప్పాలి. ఒక మహిళ తోటి మహిళకు రక్షణ ఇవ్వాలి, కానీ ఒక మహిళ దగ్గరుండి ఇలాంటి పాడు పని చేయడానికి నిజానికి చాలా బాధాకరం. వాళ్ళిద్దరికీ ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి, అలాగే ఆ అమ్మాయికి కూడా న్యాయం జరగాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అయితే ఒక రకంగా కర్నూలుకి చెందిన ఎవరైతే అమ్మాయి ఉందో తన పేరు ఇప్పటివరకు బయటికి రాలేదు. తనది కూడా తప్పని చెప్పాలి. పలుమార్లు అన్నంలో గంజాయి కలిపి పెట్టిందని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఎక్కడా కూడా నీకు తెలియలేదా? సాధారణంగా ఎవరికైనా అన్నం తింటే మొత్తం వచ్చేస్తుందా? అంటే నువ్వు గంజాయి తీసుకున్న ప్రతిసారి నువ్వు మొత్తంలోకి వెళ్తున్నావు కదా, అప్పుడైనా నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. ఎందుకు ఇలా అవుతుంది, ఈమె అసలు వీళ్ళ ఇంట్లో అన్నం తిన్నప్పుడే మొత్తం వస్తుందని తెలుసుకోవాలి కదా, తెలుసుకోలేదు. సో ఒక రకంగా ఆమెది కూడా తప్పని చెప్పాలి. అలాగే పోలీసులు కూడా ఈమెను కూడా విచారించాలి. ఈమెకి గంజాయి అలవాటు ఉందా, ఈమె అసలు అక్కడ ఏం పని చేస్తుంది, అసలు డైలీ వీళ్ళింటికి రావడం ఏంటి, నువ్వు అక్కడ ఉండి చదువుకోవాలి కదా. ఈ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అలాగే ఒక రకంగా పోలీసు వ్యవస్థది కూడా తప్పని చెప్పాలి. గతంలో 3 మహిళలను ఇదే విధంగా వేధించి డబ్బులు వసూలు చేశారని చెప్తున్నారు కదా, అప్పుడు మీరు సివియర్గా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేసి ఉండేది కాదు కదా. ఎందుకంటే సాధారణంగా ఒక అడ్వకేట్ అంటే ఎవరు? న్యాయం కోసం నిలబడి, ప్రజల కోసం నిలబడి పోరాడతారు కోర్టులలో. మరి అలాంటి అడ్వకేటే ఇలాంటి దారుణానికి పాల్పడినప్పుడు పోలీసులు ఆమె మీద చట్టరీత్యా చర్యలు తీసుకుని అప్పుడే అరెస్ట్ చేసి ఉండి జైలుకి పంపితే ఈ అమ్మాయి భవిష్యత్తు పాడయ్యేదే కాదుగా. సో ఇందులో పోలీసుల వ్యవస్థది కూడా తప్పని చెప్పాలి.
అలాగే ఇప్పుడైనా జాగ్రత్త వహించి వాళ్ళిద్దరికీ కఠినంగా శిక్షించి ఈ అమ్మాయికి న్యాయం చేకూరేలాగా ప్రవర్తించాలని చెప్పేసి కోరుకుంటున్నా. అలాగే తిరుపతి అంటే చాలా పుణ్య ప్రదేశం. ఎక్కడెక్కడి నుంచో దూరాల నుంచి వచ్చి తిరుపతి దేవాలయంలో దర్శించుకుంటారు వెంకటేశ్వర స్వామిని. అలాంటి తిరుపతిలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా చాలా దారుణాలు పెరుగుతున్నాయి. ఒక 2 రోజుల క్రితం సొంత తమ్ముడు వదిన పిల్లలను కూడా గొంతు కోసి అతి దారుణంగా చంపేశాడు. ఒకటని కాదు, చాలా జరుగుతున్నాయి. మరి అక్కడ పోలీసుల వ్యవస్థ ఎలా వ్యవహరిస్తుంది? వాళ్ళు కఠినంగా అక్కడ చర్యలు తీసుకుంటే వాటిని అరికట్టొచ్చు కదా. అలాగే కొంతమంది భార్యాభర్తలు ఈ మధ్యన చాలా చాలా దారుణాలకి పాల్పడుతున్నారు. ఈజీగా మనీ ఎర్న్ చేయడానికి కొన్ని తప్పుడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎలా అంటే ఈ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటాయి కదా, అవి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళ పేర్లు కాకుండా వేరే యొక్క పేర్లతో ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసుకుని భార్యలతో న్యూడ్ కాల్ చేపిస్తున్నారు. ఒక 5 minutes న్యూడ్ కాల్ 100 రూపీస్ లేదంటే 200 రూపీస్. అలాగే నీకు మొత్తం చూపించాలా అని చెప్పేసి గంట అయితే 1000 రూపాయలు, 1500, 2000 ఇలా కూడా వసూలు చేస్తున్నారు చాలా మంది కూడా. అయితే మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. తక్కువలో మనకి ఇట్లా చూస్తున్నాం కదా అనుకుంటే మీరు అక్కడ కాల్ జారినట్టే. ఇలానే కొంతమంది బలైపోయారు. ఎంతవరకు అంటే చనిపోయారు కూడా. నిజంగానే వాళ్ళు చూపిస్తారని చెప్పేసి కాల్ చేయగానే, డబ్బులు కొట్టేయగానే వాళ్ళు వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేసిన తర్వాత కాసేపు నార్మల్గా చూపిస్తారు. తర్వాత రికార్డింగ్ చేస్తారు. దాన్ని స్క్రీన్ రికార్డింగ్ చేస్తారు. స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత ఆ స్క్రీన్ రికార్డింగ్ని నీకు పంపిస్తారు. నీ ఫ్రెండ్స్కి పెట్టేస్తా. మన ఫేస్బుక్లో ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ లిస్ట్ అంతా చూస్తారు. ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో ఎవరైతే చేస్తున్నారో మన క్లోజ్ ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ కూడా చూస్తారు. వాళ్ళందరికీ మేము షేర్ చేస్తాం. షేర్ చేయకుండా ఉండాలంటే నువ్వు డబ్బులు పంపి. ఎంతనా కావచ్చు, 1,00,000 కావచ్చు, 5,00,000 కావచ్చు. సో గౌరవం పోగొట్టుకోకుండా ఉండాలనుకునే వ్యక్తులు డబ్బులు షేర్ చేసుకుని వాళ్ళతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొంతమంది డబ్బులు లేకపోతే చాలాసేపు బ్రతిమలాడతారు. కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా డబ్బులు ఇచ్చినా కొంతమంది వేధింపులకు గురైతే మొత్తానికి ఆఖరికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను ఆశ్రయించి పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఫేక్ అకౌంట్స్ కదా, అంత ఈజీగా దొరకదు. అప్పటికే అబ్బాయి పొరవంతా గాల్లో కలిసిపోతుంది. తనకు ఉన్న గౌరవంతో కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా ఈ దూరపు ప్రదేశాలకి వెళ్ళి ఎవరైతే చదువుకుంటున్నారో మహిళలు జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మొద్దు. తోటి మహిళలను కూడా నమ్మొద్దు. ఎందుకంటే చూశారు కదా, సొంత స్నేహితురాలపైనే గంజాయి తినిపించి తన సొంత భర్తతోనే ఇలా చేపించింది.